కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఇప్పుడిప్పుడే శాఖల కేటాయింపుకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. నితిన్ గడ్కరీకి మళ్ళీ రోడ్లు రవాణా శాఖను కేటాయించారు. ఒక్కొక్కటిగా శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. బ్రేకింగ్ చూస్తున్నాము. నితిన్ గడ్కరీకి మళ్ళీ రోడ్లు రవాణా శాఖను కేటాయించారు. ఇక అలాగే రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా హర్ష్ మల్హోత్రాకు ఆ శాఖను కేటాయించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 కేంద్ర మంత్రి పదవులను ప్రకటించారు. దీనికి సంబంధించి మరి ఏ శాఖలను కేటాయిస్తారు అన్న దాని మీద మాత్రం ఉత్కంఠ ఇంకా వేడలేదు. ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా మరి ప్రాధాన్యత శాఖలను కేటాయిస్తారా లేదా అన్నది మాత్రం కొంత సస్పెన్స్గానే ఉంది. ప్రస్తుతం అయితే శాఖల కేటాయింపుకు సంబంధించి ముందుగా నితిన్ గడ్కరీ, ఆయన గతంలో కూడా రోడ్లు రవాణా శాఖకు ఆయన మంత్రిగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనకు మళ్ళీ అదే శాఖను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే సహాయ మంత్రిగా హర్ష్ మల్హోత్రాను నామినేట్ చేస్తూ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము శాఖల కేటాయింపుకు సంబంధించి. కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. కేంద్ర మంత్రి పదవులకు సంబంధించి శాఖల కేటాయింపుకు సంబంధించి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం అయితే గనక నితిన్ గడ్కరీకి అదే శాఖను కేటాయించినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడిప్పుడే వస్తోంది. ప్రస్తుతం రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా హర్ష్ మల్హోత్రాకు ఆ శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. అలాగే అదే శాఖను మళ్ళీ నితిన్ గడ్కరీకి కూడా కేటాయించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఏ శాఖలను కేటాయిస్తారు అనే దాని మీద మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నిన్న కేబినెట్ మొత్తం కూడా ప్రమాణం చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ భేటీలో కీలక శాఖలకు సంబంధించి కూడా బీజేపీ తన దగ్గరే ఉంచుకునేట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలిన శాఖలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, శాఖల కేటాయింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? కేంద్ర కేబినెట్ కు సంబంధించి భేటీ ముగిసింది. ఈ భేటీలో అనేక కీలక అంశాలను చర్చించారు. 100 రోజుల ప్రణాళికకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అయితే నిన్న కేబినెట్ మంత్రులందరూ కూడా
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రమాణం చేశారు. ఈ రోజు శాఖల కేటాయింపుకు సంబంధించి తుది కసరత్తు పూర్తయింది. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని శాఖలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూస్తున్నాము. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుకు సంబంధించి మొదటగా మళ్ళీ గడ్కరీకే రోడ్డు రవాణా శాఖను కేటాయించారు. అలాగే సహాయ మంత్రిగా హర్ష్ మల్హోత్రా, అలాగే అజయ్ డీమ్టా గ్రామీణ పట్టణాభివృద్ధికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి చర్చ కూడా జరిగింది. దానికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి రావాల్సింది. ప్రస్తుతం అయితే కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి మంత్రులకు ఆయా శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా తుది కసరత్తు పూర్తయింది. ప్రస్తుతం రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా హర్ష్ మల్హోత్రా, అలాగే అజయ్ డమ్టా ఇద్దరు కూడా సహాయ మంత్రులుగా కూడా ఆ శాఖల కేటాయింపు, అలాగే నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా శాఖను కేటాయించారు.